ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ వస్తుందండి. మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ వాళ్ళ గురించి ఎక్కువ నడుస్తుంది. ఇక్కడ మాత్రం ఏ ఇంటికి వెళ్ళినా కూడా గోపీనాథ్ గారు మాకు కరోనా టైంలో కానీ ప్లస్ వాళ్ళ ఇళ్ళ పట్టాల విషయంలో కానీ లేకపోతే ప్రతి పండుగకు వాళ్ళ గిఫ్ట్లు అండ్ సొంత ఖర్చుతో గిఫ్ట్లు ఇవ్వడం అలాంటి చాలా కార్యక్రమాలు చేశారు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము మాగంటి సునీత గారికి ఓట్లు వేస్తామని చెప్తున్నారు. 100 కోట్లు ఇచ్చిన 150 కోట్లు తెచ్చి డెవలప్ చేస్తామని చెప్తారు. కానీ ఆల్రెడీ దీనికంటే ముందే కంటోన్మెంట్లో బై ఎలక్షన్ జరిగినాయి. అక్కడ కూడా ఇంతకంటే ఎక్కువ వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క పని చేయలేదు ఇప్పటివరకు వాళ్ళు. ఇక్కడ కూడా ఏది గెలుద్దామని చెప్పేసి ఏదో లేనిపోని అని చెప్తున్నారు తప్ప వాళ్ళతో ఏది కాదు. ఏం డెవలప్మెంట్ జరగలేదు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు ఎవరు ఏం చేయాలంటే వాళ్ళు ఇస్తాను పథకాలు ఇవ్వలేదు. ఆ పెన్షన్ వేస్తారు, పెన్షన్ పెంచలేదు. ఆ కళ్యాణ లక్ష్మి ఇస్తాను, దాంట్లో తులం బంగారం కళ్యాణ లక్ష్మి లేదు. అసలు తులం బంగారం పక్క పెట్టండి. వ్యవస్థనే లేదండి. ఇక్కడ జిహెచ్ఎంసీ పట్టించుకునే లేరు. ఎక్కడ రోడ్ల మీద చెత్త రోడ్ల మీద ఉన్నది. ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు కనీసం ఎలక్షన్లు వచ్చిన ఎలక్షన్లు ముందామన్నా చేద్దామన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకు. అంటే ఇప్పుడు మరి నవీన్ యాదవ్ గెలుస్తే అది చేస్తా ఇది అంటే అంటున్నారు. మరి దాని నుంచి మీరు ఎలా చూస్తారు? అది నవీన్ యాదవ్ అనేది సోషల్ మీడియా హైప్ కోసం ఇక్కడ ఉన్న పైల్వాన్లను వాళ్ళని వీళ్ళను కొంచెం ఏది సినిమా వాళ్ళని తీసుకుని హైప్ కోసం ఏది సోషల్ మీడియా ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్లో మాత్రం మొత్తం మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారండి ఇక్కడ.